సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా 1 టీ గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 డ్రింకింగ్ గ్లాసెస్ వాటర్ వేసి 5 అవర్స్ సోక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 1 టీ గ్లాస్ సగ్గుబియ్యాన్ని 2 గ్లాసెస్ వాటర్ వేసి 5 అవర్స్ సోక్ చేశాను. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని మనం 5 అవర్స్ సోక్ చేసినటువంటి ఈ సగ్గుబియ్యాన్ని వేసి 5 మినిట్స్ కుక్ చేయాలండి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకుందాం కొంచెం బటర్ వేసి. ఏంటి మేడం 10 మినిట్స్లోనే సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటున్నారు, 1 అవర్ కదా పట్టేది, క్వాంటిటీని బట్టి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా కదా అనుకుంటున్నారా? మీరు ఒకసారి మెథడ్లో ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. 5 మినిట్స్లో కుక్ అయిందండి. ఇప్పుడు షుగర్ వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయొచ్చు, మీ ఇష్టం, గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ. బెల్లం కూడా వేయొచ్చండి, నేను షుగర్తో చేస్తున్నాను. బెల్లం వేసేటట్లయితే ఇలా బబుల్స్ పైకి వస్తున్నాయి కదా, ఈ స్టేజ్లో వేయాలి. పాలని బాయిల్ చేసి పాలను వేసుకోవాలి. మరీ వేడి పాలు వేయొద్దండి, మరీ చల్లగా ఉన్న పాలు వేయకూడదు, పాలు విరిగిపోతాయి. మీడియంగా ఉన్నటువంటి పాలను వేయాలి. ఇప్పుడు షుగర్ చెక్ చేసుకొని ఒకసారి కావాల్సితే షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ వేసాను. పాయసం ఎంత నీట్గా కనపడుతుందో, తెల్లగా పాలు విరిగిపోకుండా చిక్కగా నీట్గా వస్తుందండి, టేస్టీగా ఉంటుంది. ఇంకోనండి, మీరు కూడా ఒకసారి మెథడ్లో ట్రై చేయండి.